హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు మీరు దయచేసి ఈ వీడియో మీద ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్సే మన కంటెంట్కి ఆక్సిజన్ వంటివి. దాని తర్వాత ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇకపోతే ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఇంగ్లీష్లో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ఈ అంశం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. వీడియో పూర్తయ్యేలోపు చాలా వరకు ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మీద పూర్తిగా అవగాహన అనేది మనకు వచ్చేయాలి. మళ్ళీ బుక్స్లో రాసుకుంటాం, నోట్స్లో రాసుకుంటాం, మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటాం అన్న థాట్ కాకుండా, ఒకవేళ ఎగ్జామినేషన్ ముందు మనం రాసుకున్నటువంటి నోట్స్ మళ్ళీ మనం రివిజన్ చేసినా చేయకపోయినా ఈ వీడియో చూసినప్పుడే మ్యాక్సిమం ఈ కంటెంట్ మీద ఒక అవగాహనకి వచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తే కనుక చూడండి, కేటగిరీ అంటే ఏ కేటగిరీలో ఏ సినిమాకి ఎవరు నేషనల్ అవార్డు గెలుచుకున్నారు అన్న అంశంని మొదటగా మనం చూద్దాం. ఈ విషయాల గురించి పూర్తిగా మనం తెలుసుకున్న తర్వాత ఇతరత్ర విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నీ ప్రతిదీ కూడా కవర్ చేస్తాను. దయచేసి వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. కేటగిరీ చూడండి, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ నేషనల్ యాక్టర్ కేటగిరీలో, బెస్ట్ నేషనల్ యాక్టర్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ అనేటటువంటి ఈ నేషనల్ అవార్డుని దక్కించుకున్నవారు ఎవరు, ఏ సినిమాకి దక్కింది అంటే, బెస్ట్ యాక్టర్స్ విభాగంలో 2 హీరోలు నేషనల్ అవార్డులని గెలుచుకోవడం జరిగింది. 2 సినిమాలకి 2 హీరోలు బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. వాళ్ళు జవాన్ సినిమాకి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి బెస్ట్ నేషనల్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు. ఇలాగా షారుఖ్ ఖాన్ తన లైఫ్లో ఒక బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అనేది దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఇకపోతే జవాన్ సినిమాకి షారుఖ్ ఖాన్కి బెస్ట్ యాక్టర్ విభాగంలో నేషనల్ అవార్డు అనేది వచ్చింది. తర్వాత బెస్ట్ యాక్టర్ విభాగంలో మరి 12th ఫెయిల్ అనేటటువంటి మరో సినిమాకి విక్రాంత్ మాసే అనేటటువంటి ఈ యాక్టర్కి కూడా నేషనల్ అవార్డు అనేది లభించింది. విక్రాంత్ మాసే మరియు షారుఖ్ ఖాన్ ఈ ఇరువురు బెస్ట్ యాక్టర్స్గా నేషనల్ అవార్డ్స్ని 2 వేరు సినిమాలకి అందుకోవడం జరిగింది. మన రాబోవు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, తెలంగాణ డిఎస్సి అవ్వచ్చు, ఏపీ డిఎస్సి అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ పోస్టులకు అవ్వచ్చు, జీకే విభాగంలో, కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బిడ్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చూద్దాం. ఇకపోతే ఇక్కడ బెస్ట్ యాక్టర్ కేటగిరీ తీసుకుంటే, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని 2025లో
దక్కించుకున్న సినిమాలు అంటే దక్కించుకున్న యాక్టర్స్ ఎవరు అని బిట్టు వస్తే రెండు అంటే ఇద్దరున్నారండి. ఒకరు షారుఖ్ ఖాన్, రెండు విక్రమ్ మాసే. షారుఖ్ ఖాన్ మరియు విక్రమ్ మాసే. జవాన్ సినిమాకి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ సినిమాకి విక్రాంత్ మాసే. ఈ ఇరువురు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ని 2025 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అందుకోవడం జరిగింది. అంటే ఇంకా ప్రదానం చేయలేదు, ఈ విధంగా ప్రకటించడం అనేది జరిగింది. ఆగస్టు 1వ తేదీన ప్రకటించడం జరిగింది, ఇంకా అందుకోలేదు. ఈ వీడియో చేస్తున్నప్పటికీ ప్రకటించడం జరిగింది, ఇంకా ఈ అవార్డ్స్ని అందుకోలేదు. సరేనా? దాని తర్వాత ఈ అవార్డ్స్ని ఎప్పుడు ప్రకటించారు? ఆగస్టు 1వ తేదీన ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించారండి? 2025 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ప్రకటించారు. ఈ వివరాలు కూడా మనం చివరిలో తెలుసుకుందాం, ముందు చూడండి. ఇకపోతే బెస్ట్ యాక్టర్ అయిపోయింది. మరి బెస్ట్ యాక్ట్రెస్ అంటే ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్, ఉత్తమ నటి. ఇక్కడ 2025 సంవత్సరపు జాతీయ ఫిల్మ్ అవార్డులలో, జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా అవార్డుని దక్కించుకున్న ఆ ఉత్తమ నటి ఎవరు అని బిట్టు వస్తే గనక రాణి ముఖర్జీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రాణి ముఖర్జీ ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్గా ఇక్కడ ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డుని ఇక్కడ పొందడం జరిగింది. ఏ సినిమాకి? మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనేటటువంటి సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో రాణి ముఖర్జీ ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకోబోతున్నారు. ఓకే, ఇక్కడ ప్రకటించడం జరిగింది, ఇంకా ప్రదానం చేయలేదు. ఇకపోతే చూడండి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో మరి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని దక్కించుకున్న వాళ్ళు ఎవరు అనేది పరిశీలన చేస్తే విజయ్ రాఘవన్ పూకాలం అనేటటువంటి మలయాళం మూవీకి పూకాలం అనేటటువంటి మలయాళం మూవీకి విజయ్ రాఘవన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా అవార్డుని దక్కించుకున్నారు. ఇకపోతే మరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అన్న అవార్డుని దక్కించుకున్న మరో యాక్టర్ ముత్తుపెట్టై సోము భాస్కర్ అనేటటువంటి ఈ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డుని దక్కించుకున్నారు. ఏ సినిమాకి అంటే పార్కింగ్ అనేటటువంటి తమిళం సినిమాకి. ఇక్కడ మీకు బిట్స్ అనేవి ఇలా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. క్రింది వారిలో అంటే నేషనల్ ఇక్కడ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అని ఇచ్చి ఒకవైపు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అని ఇలాగ ఒకవైపు ఇచ్చి ఇంకోవైపు వాటికి సంబంధించినటువంటి జతలు ఇచ్చి వాటిని మ్యాచ్ చేయగా, వాటిని జతపరచగా క్రింది వాటిలో ఏది సరైనదో గుర్తించండి అలాగ కూడా బిట్లు అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. లేదా క్రింది ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి ఉన్న జతల్లో క్రింది జతల్లో
తప్పుగా ఉన్న జత ఏదో గుర్తించండి, లేదా సరైన జత ఏదో గుర్తించండి. ఈ విధమైన బిట్లు సాధారణంగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా జాగ్రత్తగా ఐడియా ఉండాలి. వీటన్నిటి మీద ఒక అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇటీవల కాలంలో మనకు తెలుసు ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి పేపర్ ప్యాటర్న్ అనేది మారింది. ప్రశ్నలు అడిగే సరళి అనేది మారింది. కాఠిన్యం అనేది పెరిగింది. ఇలాగేస్తూ ఉంటాడు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు విషయంలో తప్పుగా జతపరచబడిన దాన్ని క్రింది వాటిలో గుర్తించండి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి మరి అలా అడిగినప్పుడు వీటన్నిటి మీద అవగాహన ఉంటేనే అటువంటి ప్రశ్నలకి మనం జవాబులు గుర్తించగలం. ఇక్కడ చూడండి, బెస్ట్ యాక్టర్ విభాగంలో 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని దక్కించుకున్నారు. ఒకరు షారుఖ్ ఖాన్, 2 విక్రమ్ మాసే. షారుఖ్ ఖాన్కి జవాన్ సినిమాకి వచ్చింది. తర్వాత విక్రాంత్ మాసేకి 12th ఫెయిల్ సినిమాకి అవార్డు లభించింది. బెస్ట్ యాక్టర్ అయిపోయింది. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్, ఉత్తమ నటి అన్నటువంటి అవార్డుని దక్కించుకున్న వారు ఎవరు అని బిట్టు వస్తే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అన్నటువంటి సినిమాకు గాను రాణి ముఖర్జీ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా రాణి ముఖర్జీ గారు 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో ఉత్తమ నటిగా బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో అవార్డుని దక్కించుకున్నారు. అయితే ఏ సినిమాకి దక్కించుకున్నారు అని బిట్ అనేది రావచ్చు. ఏ సినిమా అన్నప్పుడు మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే అలాగే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ విభాగంలో ఇలాంటి బిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో విజయ రాఘవన్ మరియు ముత్తుపెట్టై సోము భాస్కర్ అన్నటువంటి ఈ 2 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో వీరు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని దక్కించుకున్నారు. విజయ్ రాఘవన్ పూకాలం అన్నటువంటి మలయాళం సినిమాకి, అలాగే ముత్తుపెట్టై సోము భాస్కర్ పార్కింగ్ అనేటటువంటి తమిళం మూవీకి వీళ్ళు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్స్ని దక్కించుకున్నారు. ఇకపోతే ఇది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మీన్ మేల్, ఇప్పుడు యాక్ట్రెస్ మీన్ ఫీమేల్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ 71st ఫిల్మ్ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో అవార్డుని దక్కించుకున్న వారు ఎవరు అని బిట్టు వస్తే ఊర్వశి మరియు జానకి బొడివాలా వీరికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి లభించాయి. ఇకపోతే ఇక్కడ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో ఊర్వశి గారు ఇక్కడ ఉల్లో జుక్కు అన్నటువంటి మలయాళం మూవీకి దక్కించుకున్నారు. ఉల్లో జుక్కు అన్నటువంటి మలయాళం మూవీకి ఈ అవార్డుని దక్కించుకున్నారు. మలయాళం మూవీ ఉల్లో జుక్కు. ఓకే, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో ఊర్వశి గారు ఉల్లో జుక్కు అన్నటువంటి మలయాళం మూవీకి ఈ అవార్డుని దక్కించుకున్నారు. తర్వాత జానకి బొడివాలా ఈవిడ వాష్ అనేటటువంటి గుజరాతీ మూవీకి ఈ అవార్డు, అంటే గుజరాతీ మూవీ వాష్ అన్నటువంటి గుజరాతీ మూవీలో నటించినందుకు గాను వాష్ అనేటువంటి గుజరాతీ మూవీలో తన యొక్క నటనకు గాను జానకి బొడివాలా అనేటటువంటి ఈ యాక్ట్రెస్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఇకపోతే బెస్ట్ యాక్షన్ అండ్ డైరెక్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది ఎవరికి లభించింది అనేది పరిశీలన చేస్తే నందు పృథ్వీ ఎవరండి? నందు పృథ్వీ. ఇది తెలుగు వాళ్ళు
తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఎందుకు హనుమాన్ మూవీ అనేది ఇది బెస్ట్ తెలుగు మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. హనుమాన్ అనేటటువంటి ఈ మూవీ ఇది తెలుగు మూవీ, మన తెలుగు మూవీ, ఇది పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యింది. కాబట్టి దీనికి వచ్చి అంటే తెలుగు మూవీస్కి వచ్చినటువంటి ఈ అవార్డ్స్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, బెస్ట్ యాక్షన్ అండ్ డైరెక్షన్, బెస్ట్ యాక్షన్ అండ్ డైరెక్షన్ విభాగంలో, బెస్ట్ యాక్షన్ అండ్ డైరెక్షన్ విభాగంలో ఇక్కడ నందు పృథ్వీ గారికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఏ సినిమాకి? హనుమాన్ అన్నటువంటి పాన్ ఇండియా మూవీకి ఈ అవార్డు లభించడం జరిగింది. ఇకపోతే బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు 2025 ఎవరికి దక్కింది అని బిట్టు వస్తే చూడండి, ఇక్కడ వైభవి మర్చెంట్ ఎవరండి? వైభవి మర్చెంట్ బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్న వ్యక్తి వైభవి మర్చెంట్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సినిమా ఏది? రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ అన్నటువంటి మూవీకి ఇక్కడ వైభవి మర్చెంట్ గారికి బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది దక్కింది. వైభవి మర్చెంట్, ఓకే, వైభవి మర్చెంట్ గారికి బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఏ మూవీకి? రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ అన్నటువంటి మూవీకి. ఇకపోతే బెస్ట్ లిరిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మన తెలుగు మూవీ, ఓకే. బెస్ట్ లిరిక్స్ విభాగంలో కాసర్ల శ్యామ్ గారికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఎందుకు? బలగం అనేటటువంటి తెలుగు మూవీకి చూడండి, బలగం అనేటటువంటి ఈ తెలుగు మూవీకి ఊరు పల్లెటూరు అన్న పాట రాసినందుకు గాను, బలగం అన్న తెలుగు మూవీకి ఊరు పల్లెటూరు అనేటటువంటి ఈ పాట అందించినందుకు గాను బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో కాసర్ల శ్యామ్ గారికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. సో ఇది కూడా మన తెలుగు మూవీ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ లిరిక్స్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్నటువంటి మూవీ క్రింది వాటిలో ఏది, లేదంటే వ్యక్తి ఎవరు అని బిట్టు వస్తే కాసర్ల శ్యామ్ ఊరు పల్లెటూరు అన్నటువంటి సాంగ్కి, బలగం తెలుగు మూవీకి ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. లేదంటే బిట్టు మనకి ఇలా రావచ్చు, 2025 నాటి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు విభాగంలో మరి జాతీయ చలనచిత్ర అవార్డు బలగం సినిమాకి ఏ విభాగంలో లభించింది? ఏ విభాగంలో బలగం సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది అని బిట్టు వస్తే బెస్ట్ లిరిక్స్ విభాగంలో కాసర్ల శ్యామ్ గారికి లభించింది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025 నాటి 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ అన్న సినిమాకి ఏ విభాగంలో ఈ జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది అని బిట్టు వస్తే ఇక్కడ బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత హనుమాన్ అన్నటువంటి తెలుగు మూవీ
హనుమాన్ అనేటటువంటి తెలుగు మూవీకి ఏ విభాగంలో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది అని బిట్టు వస్తే బెస్ట్ యాక్షన్ అండ్ డైరెక్షన్ విభాగంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇకపోతే ఇక్కడ చూడండి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో 2025 సంవత్సరంలో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది ఎవరికి లభించింది అని బిట్టు వస్తే జీవి ప్రకాష్ కుమార్ గారికి వాతి అనేటటువంటి మూవీకి జీవి ప్రకాష్ కుమార్ గారికి వాతి అన్నటువంటి మూవీకి ఇక్కడ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో ఈ కేటగిరీలో అవార్డు అనేది లభించింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్న మూవీ మరియు డైరెక్టర్ ఎవరు అని బిట్టు వస్తే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సినిమా వాతి అన్నటువంటి సినిమా. వాతి అనేటటువంటి ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ గారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్ తర్వాత బెస్ట్ మేకప్ విభాగంలో శ్రీకాంత్ దేశాయ్ గారికి ఇక్కడ నేషనల్ అవార్డు అనేది లభించింది. సినిమా పేరు శ్యామ్ బహదూర్ అన్నటువంటి మూవీ. ఇక్కడ బిట్ అనేది మనకు రావచ్చు. శ్యామ్ బహదూర్ అన్నటువంటి ఈ మూవీ ఏ విభాగంలో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకుంది అని బిట్టు వస్తే బెస్ట్ మేకప్ విభాగంలో ఎవరు దక్కింది? శ్రీకాంత్ దేశాయ్ గారికి దక్కింది. ఇదొక బిట్టు కంప్లీటెడ్. ఇకపోతే అలాగే శ్యామ్ బహదూర్ అనేటువంటి సినిమాకి మరో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది వచ్చింది. అది బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అన్నటువంటి కేటగిరీలో కూడా వచ్చింది. బెస్ట్ మేకప్ మరియు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్ మరియు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఈ రెండు కేటగిరీల్లో ఇక్కడ శ్యామ్ బహదూర్ అనేటువంటి సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి దొరికాయి. సో బెస్ట్ మేకప్ విభాగంలో శ్రీకాంత్ దేశాయ్ గారికి ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించగా, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో సచిన్ దివ్య నిధి ఈ ముగ్గురు ఇక్కడ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు. ఇకపోతే బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో ఎడిటింగ్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నవారు ఎవరు అని బిట్టు వస్తే మిథున్ మురళి. ఓకే, ఇక్కడ పూకాలం అనేటటువంటి మలయాళం మూవీకి బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు పూకాలం ఒకటి, దాని తర్వాత రెండు పూకాలం ఒకటి, నెక్స్ట్ రెండు విభాగాల్లో పూకాలం అనేటటువంటి మలయాళం మూవీకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి లభించాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో విజయరాఘవన్ గారికి లభించింది. అలాగే బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో మిథున్ మురళి గారికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఓకే, దీని తర్వాత ఇప్పుడు ఇటువైపు మనం వద్దాం. ఇకపోతే బెస్ట్
ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో 2018 అన్నటువంటి మూవీకి మోహన్ దాస్ గారు నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్నారు. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్న వారు ఎవరండి? మోహన్ దాస్. ఏ మూవీకి? 2018 అన్నటువంటి మూవీకి. దాని తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్నటువంటి వ్యక్తి సాయి రాజేష్. ఓకే, సినిమా పేరు బేబీ అనేటటువంటి తెలుగు సినిమా కాబట్టి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మన ఏపీపీఎస్సి టీజీపీఎస్సికి చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. ఇక్కడ చూడండి, బేబీ మూవీకి 2 విభాగాల్లో, బేబీ అనేటటువంటి ఈ మూవీకి 2 విభాగాల్లో ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి ఇక్కడ లభించాయి. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే మరియు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీ. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీ నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్న వారు ఎవరు అని పెట్టి వస్తే రోహిత్ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రోహిత్. ప్రేమిస్తున్నా అనేటటువంటి ఈ పాటకి, అనేటటువంటి ఈ పాటకి, బేబీ అనేటటువంటి తెలుగు మూవీకి ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. మనకు తెలుసు బేబీ మూవీలో ప్రేమిస్తున్నా ఈ పాట ఎంత హైలైట్ అయిందో మనకు తెలుసు. అయితే ఈ ప్రేమిస్తున్నా అనేటటువంటి ఈ పాటకు, బేబీ అనేటువంటి తెలుగు మూవీకి ఇక్కడ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీలో రోహిత్ గారికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. కాబట్టి ఇక్కడ చూడండి, బేబీ మూవీకి 2 విభాగాల్లో ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది వచ్చింది. బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ మరియు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీలో రోహిత్ బేబీ మూవీకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని అందుకున్నారు. ఇకపోతే అలాగే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీ, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీలో జవాన్ మూవీకి ఇక్కడ శిల్పారావు గారికి అందింది. శిల్పారావు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్నవారు ఎవరు అని పెట్టి వస్తే ఇక్కడ శిల్పారావు. చలియా అనేటువంటి ఈ సాంగ్కి, జవాన్ మూవీకి ఇక్కడ శిల్పారావు గారికి ఈ అవార్డు అనేది లభించింది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఓకే, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కేటగిరీకి వస్తేప్పటికి బేబీ మూవీ రోహిత్, ఫీమేల్ కేటగిరీకి వస్తేప్పటికి జవాన్ మూవీ శిల్పారావు. ఇకపోతే బెస్ట్ డైలాగ్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 2025 దీన్ని అందుకున్నవారు ఎవరు అంటే దీపక్ కింగ్రాణి సిర్ఫ్. ఈమెకు బెస్ట్ డైలాగ్ కేటగిరీలో దీపక్ కింగ్రాణి సిర్ఫ్ గారికి యాక్ బందా కాఫీ హై అన్న మూవీకి ఏక్ బందా కాఫీ హై అన్నటువంటి ఈ మూవీకి దీపక్ కింగ్రాణి సిర్ఫ్ గారికి బెస్ట్ డైలాగ్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది దక్కింది. ఇకపోతే
బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సినిమాటోగ్రఫీ. ఇక్కడ చూడండి, ది కేరళ స్టోరీ, ది కేరళ స్టోరీ, ది కేరళ స్టోరీ, ది కేరళ స్టోరీ అనేటటువంటి ఈ మూవీకి ఏ విభాగంలో 71st నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది అని బిట్టు వస్తే, ఇక్కడ రెండు విభాగాల్లో ది కేరళ స్టోరీ అనేది 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని దక్కించుకుంది. ది కేరళ స్టోరీ అనేటటువంటి ఈ మూవీ రెండు విభాగాలలో, రెండు కేటగిరీల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025ని గెలుచుకుంది. మరి ఆ రెండు కేటగిరీలు ఒకటి బెస్ట్ సినిమా ఆటోగ్రఫీ మరియు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ మరియు బెస్ట్ సినిమా ఆటోగ్రఫీ. ఈ రెండు కేటగిరీలకి ఇక్కడ ది కేరళ స్టోరీ అన్నటువంటి ఈ మూవీకి ఇక్కడ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి లభించాయి. మరి బెస్ట్ సినిమాటోగ్రఫీ అన్నటువంటి ఈ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్న వారు ఎవరు అని బిట్టు వస్తే, ప్రశాంతను మొహాపాత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశాంతను మహాపాత్ర, ఓకే, ప్రశాంతను మహాపాత్ర గారికి బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో నేషనల్ అవార్డు అనేది లభించింది. మరి బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ అవార్డుని అందుకున్నవారు సుదీప్తో సేన్ గారికి కేరళ స్టోరీ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఈ కేటగిరీలో ఈయనకి 71st నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఇకపోతే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో సుకృతి బండిరెడ్డి, చూడండి, సుకృతి బండిరెడ్డి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సుకృతి బండిరెడ్డి ఈ చైల్డ్ ఆర్టిస్ట్కి ద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఈ అమ్మాయి మన డైరెక్టర్ సుకుమార్ గారి కుమార్తె. మన డైరెక్టర్ పుష్ప సినిమా డైరెక్టర్, పుష్ప, ఆర్య ఇటువంటి సినిమాలకి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి సుకుమార్ ఎవరైతే ఉన్నారో, సుకుమార్ గారి పాప సుకృతి బండిరెడ్డి గారికి ఇక్కడ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అనేటటువంటి ఈ కేటగిరీలో నేషనల్ అవార్డు అనేది లభించింది. ఏ సినిమాకి? గాంధీ తాత చెట్టు అన్న సినిమాకి. గాంధీ తాత చెట్టు ఏ సినిమాకండి? గాంధీ తాత చెట్టు అన్న సినిమాకి సుకృతి బండిరెడ్డి గారికి ఇక్కడ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది లభించింది. ఇకపోతే మరి బిట్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా రావచ్చు? సుకృతి బండిరెడ్డితో పాటు క్రింది ఏ చైల్డ్ ఆర్టిస్టులకి, అంటే తనతో పాటు ఇంకా ఏ చైల్డ్ ఆర్టిస్టులకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 అనేది లభించాయి అని బిట్ అడిగితే, చూడండి, కబీర్ కందరే జిప్సీ అనేటటువంటి మూవీకి జిప్సీ అనేటటువంటి మూవీకి కబీర్ ఖందరేకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది లభించింది. అలాగే నాల్టు అన్నటువంటి మూవీలో యాక్ట్ చేసినందుకు త్రిషా తోషర్ మరియు శ్రీనివాస్ పోకలే మరియు భార్గవ్, ఈ ముగ్గురికి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి లభించాయి. చూడండి, ఇక్కడ బిట్స్ మనకి ఎలా రావచ్చు? క్రింది ఏ 3 సినిమాలకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డులు అనేవి లభించాయి? 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని దక్కించుకున్న 3 సినిమాలు ఏవి అనే బిట్టు రావచ్చు. గాంధీ తాత చెట్టు, మరియు జిప్సీ, మరియు నాల్ 2 ఈ 3 సినిమాలకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి లభించాయి. మరి ఈ విధంగా గాంధీ తాత చెట్టు అనే సినిమాకి సుకృతి బండిరెడ్డికి ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది వచ్చింది. దాని తర్వాత కబీర్ ఖందరేకి జిప్సీ అన్న మూవీకి నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది వచ్చింది. దాని తర్వాత త్రిష తోషర్, శ్రీనివాస్ పోకలే మరియు భార్గవ్ ఈ ముగ్గురికి నాల్ 2 అన్నటువంటి మూవీకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి లభించాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు కావాల్సిన ప్రతి బిట్ కూడా దొరుకుతుంది. స్కిప్ చేస్తే చాలా బిట్స్ మీకు పోతాయి, లాస్ అయిపోతారు మీరు. కాబట్టి వీడియో మొదటి నుంచి చివరి వరకు, అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి బిట్టు పోకూడదు అన్నప్పుడు వీడియో మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు బిట్ అనేది అంతే సేవ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి. ఇకపోతే జాతీయ ఉత్తమ చిత్రం, ఇప్పుడు సినిమాలు కేటగిరీలు పరిశీలన చేస్తే కనుక ఇక్కడ చూడండి. జాతీయ ఉత్తమ చిత్రం 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి చిత్రం 12th ఫెయిల్ సరైనటువంటి జవాబు. బిట్ మనకు రావచ్చు. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే 12th ఫెయిల్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సినిమా క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే నందమూరి బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి సరైనటువంటి జవాబుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఉత్తమ తెలుగు చిత్రం ఓకే. ఉత్తమ తెలుగు చిత్రం క్రింది వాటిలో ఏది? ఉత్తమ తెలుగు చిత్రం అన్నప్పటికీ భగవంత్ కేసరి. ఓకే, భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రం. మరి ఉత్తమ తమిళ చిత్రం ఏది అని బిట్టు వస్తే పార్కింగ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఉత్తమ హిందీ చిత్రం కాథల్. ఓకే, ఉత్తమ హిందీ చిత్రం ఏదండి? కాథల్. అలాగే ఉత్తమ మలయాళం చిత్రము ఉల్లో జుక్కు. తర్వాత ఉత్తమ మరాఠీ చిత్రం శ్యామ్చి ఆయ్. ఉత్తమ మరాఠీ చిత్రం శ్యామ్చి ఆయ్. ఉత్తమ కన్నడ చిత్రం కండీలు. ఉత్తమ కన్నడ చిత్రం ఏదండి? కండీలు. ఉత్తమ కన్నడ చిత్రం మీద బిట్టొస్తే కండీలు. తర్వాత ఉత్తమ ఒడియా చిత్రం మీద బిట్టొస్తే పుష్కర సరైనటువంటి జవాబు. పుష్కర ఉత్తమ ఒడియా చిత్రం పుష్కర. ఉత్తమ గుజరాతీ చిత్రం వష్ అనేటటువంటి చిత్రం ఉత్తమ గుజరాతీ చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ బెంగాలీ చిత్రం డీప్ ఫ్రిడ్జ్. ఉత్తమ బెంగాలీ చిత్రం డీప్ ఫ్రిడ్జ్. ఉత్తమ అస్సామీ చిత్రం ఏది? రొంగతపు 1982. రొంగతపు 1982 ఉత్తమ అస్సామీ చిత్రం. ఉత్తమ అస్సామీ చిత్రం ఏదండి? రొంగతపు 1982. ఉత్తమ పంజాబీ చిత్రం
గోడే గోడే చా, గోడే గోడే చా, గొడ్డే గొడ్డే చా, గొడ్డే గొడ్డే చా. ఓకే, ఉత్తమ పంజాబీ చిత్రం గొడ్డే గొడ్డే చా. ఇక్కడ జాతీయ ఉత్తమ చిత్రం అయిపోయింది, జాతీయ ఉత్తమ చిత్రం అయిపోయింది. తర్వాత 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్న సినిమా ఏది అని బిట్టు వస్తే గాడ్, వల్చర్ అండ్ హ్యూమన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న సినిమా ఏది అని బిట్టు వస్తే గిడ్ ద స్కావెంజర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఫ్లవరింగ్ మ్యాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఫ్లవరింగ్ మ్యాన్. ఓకే, ఫ్లవరింగ్ మ్యాన్. బెస్ట్ డిబట్ ఫిల్మ్ అని బిట్టు వస్తే ఆత్మ పాంప్లెట్ మరాఠీ మూవీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి, అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని అలాగా ఒకసారి జాగ్రత్తగా టచ్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోండి. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ మీద బిట్టడితే కనుక బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్గా ఎంపికైనటువంటి చిత్రం నాల్ 2 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్గా ఎంపికైన చిత్రం నాల్ 2. బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవిజిసి, బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవిజిసిగా సెలెక్ట్ అయిన మూవీ ఏది అని బిట్టడిగితే హనుమాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఏవిజిసి మీన్ యానిమేషన్, వి మీన్ విజువలైజేషన్, అదేనండి విజువల్ ఎఫెక్ట్స్. తర్వాత జీ మీన్ గేమింగ్, సి మీన్ కామిక్. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్, వీటిని షార్ట్కట్లో ఏవిజిసి అని చెప్పి అంటున్నాం. ఉత్తమ ఏవిజిసి, ద బెస్ట్ ఏవిజిసి ఫిల్మ్ అన్నప్పుడు హనుమాన్, పాన్ ఇండియా మూవీ హనుమాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎంతసేపు మనము నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎంతసేపు మనం చాలాసేపు అయింది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో మన తెలుగు సినిమాలు అనేవి కలగూర గంపలాగా అన్నిట్లో మిక్స్ చేసి మీకు నేను ఇచ్చాను. ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లలో ఉన్నటువంటి తెలుగు సినిమాల్ని ప్రత్యేకంగా తీసి మీకోసం ఇక్కడ నేను అందించాను, చూడండి. అంటే ఇప్పుడు కలగూర గంపగా ఉన్నటువంటి ఈ తెలుగు సినిమాల్ని ఏరి ఇక్కడ మీకు స్పెషల్గా మీకు నేను ఇక్కడ ఇచ్చాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఉత్తమ తెలుగు చిత్రం నేషనల్ అండ్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైనటువంటి చిత్రం బాలకృష్ణ గారి భగవంత కేసరి. ఓకే, ఇకపోతే ఉత్తమ గేయ రచయిత అంటే ఓవరాల్గా అండి, నాట్ ఓన్లీ తెలుగు అంటే తెలుగు సెక్షన్ కాకుండా ఓవరాల్గా 71st నేషనల్ ఫిల్మ్ అవార్డులలో ఓవరాల్గా జాతీయ జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నటువంటి గేయ రచయిత కాసర్ల శ్యామ్ గారు. బలగం మూవీ కోసం, బలగం మూవీలో ఊరు పల్లెటూరు అనేటటువంటి ఈ పాట రాసినందుకు గాను ఉత్తమ గేయ రచయిత విభాగంలో కాసర్ల శ్యామ్ గారు ఇక్కడ నేషనల్ ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్నారు. ఇకపోతే ఉత్తమ నేపథ్య గాయకుడు ఓకే, ఇక్కడ పివిఎన్ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడు అన్నటువంటి ఈ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్న వ్యక్తి పివిఎన్ఎస్ రోహిత్. బేబీ సినిమాలో ప్రేమిస్తున్నా అన్న పాటని అందించినందుకు, అంటే దానికి ఈయన ఆ పాటని పాడినందుకు. తర్వాత ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో బేబీ మూవీ నుంచి
నీలం సాయి రాజేష్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు. తర్వాత ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో సుకృతివేణి బంట్రెడ్డి సుకృతివేణి సుకుమార్, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గారి కుమార్తె సుకృతివేణి బండ్రెడ్డి తను గాంధీ తాత చెట్టు అనే సినిమాలో నటించినందుకు గాను, ఇక్కడ ఉత్తమ యాక్టింగ్ కనబరిచినందుకు గాను ఉత్తమ ద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో నేషనల్ అవార్డుని దక్కించుకుంది. ఇకపోతే ఉత్తమ ఏవిజిసి చిత్రం ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ద బెస్ట్ ఏవిజిసి ఫిల్మ్ విషయంలో హనుమాన్ మూవీ ఏదైతే ఉందో ఈ హనుమాన్ మూవీ నేషనల్ ఫిల్మ్ అవార్డుని అందుకుంది. ఇవి తెలుగు సినిమాలు చూడండి. భగవంత్ కేసరి, బలగం, బేబీ, గాంధీ తాత చెట్టు, హనుమాన్. ఈ సినిమాల నుంచి అంటే ఈ సినిమాలు అనేవి నేషనల్ ఫిల్మ్ అవార్డులలో నిలిచాయి. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని దక్కించుకున్న తెలుగు సినిమాలు భగవంత్ కేసరి, బలగం, బేబీ, తర్వాత గాంధీ తాత చెట్టు, హనుమాన్. ఓకే, సో ఈ సినిమాలకి ఏ విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో ఇప్పటి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డులలో ఎక్కువ అవార్డులను దక్కించుకున్నటువంటి సినిమాలు, యానిమల్ సినిమాకు ఎక్కువ అవార్డులు వచ్చాయి, 3 అవార్డులను దక్కించుకుంది. అలాగే తమిళం సినిమా పార్కింగ్ అన్నటువంటి తమిళం సినిమాకి 3 అవార్డులు దక్కాయి. ఎక్కువ అవార్డులను దక్కించుకున్నటువంటి సినిమాలు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ఈ విభాగంలో 2025వ సంవత్సరంలో జాతీయ ఉత్తమ చిత్రాలు అంటే జాతీయ అవార్డులు ప్రదానంలో అంటే 2025వ సంవత్సరంలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల విభాగంలో 3 అవార్డులు అంటే ఎక్కువ అవార్డులను దక్కించుకున్నటువంటి సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి యానిమల్, 2 పార్కింగ్. ఈ 2 సినిమాలకి 3 అవార్డులు వచ్చాయి. ఇకపోతే మరి ఈ ప్రకటన ఎప్పుడు వెలువడింది? ఆగస్టు 1వ తేదీన 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన న్యూఢిల్లీ నుంచి ప్రకటించారు. మరి ఈ అవార్డులు వేటికి వర్తిస్తాయి? ఈ అవార్డులు ఏ సినిమాలకు వర్తిస్తాయి అంటే 2023వ సంవత్సరంలో భారతదేశంలో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ అన్ని విభాగాల్లోనూ వచ్చినటువంటి ఉత్తమ చిత్రాలకి, భారతీయ చిత్రాలకి ఈ అవార్డులు వర్తిస్తాయి. అంటే 2023వ సంవత్సరంలో భారతదేశం మొత్తం మీద దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వివిధ విభాగాల్లో వచ్చినటువంటి సినిమాల్లో ఉత్తమ సినిమాలని తీసుకొని వాటికి అవార్డులని ప్రదానం చేస్తారు. ఇకపోతే ఈ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తున్నారు అంటే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ అవార్డులని ప్రదానం చేస్తున్నారు. ఎప్పటి నుంచి? 1954 నుంచి 1954వ సంవత్సరం నుంచి ఇది ప్రారంభం అయ్యింది. ఓకే, 1954వ సంవత్సరం నుంచి ప్రారంభించారంట. ఎప్పటి నుంచి అండి? 1954వ సంవత్సరం నుంచి ప్రారంభించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉన్నటువంటి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 1954వ సంవత్సరం నుంచి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అయితే ఈ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉన్నటువంటి ఈ సంస్థ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్బ్యాండ్ కాస్టింగ్ అండర్లో ఇది ఉంటుందన్నమాట. ఇది కూడా బిట్టే. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే ముంబై అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అని బిట్టు వస్తే ముంబై.
ఇది ఏ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుంది, ఏ మంత్రిత్వ శాఖ అండర్లో పనిచేస్తుంది అని బిట్టు వస్తే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి వీటిని ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఎవరి చేతుల మీదుగా వీటిని ప్రజెంట్ చేస్తారు? ఈ నేషనల్ అవార్డ్స్ని ప్రతి ఏటా ఎవరి చేతుల మీదుగా ఇస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇదండి 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చాలా వరకు మీకు నేను ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఏ బిట్ కూడా మిస్ చేయలేదు అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు మనం తెలుసుకున్నటువంటి కంటెంట్. దేని గురించి మనం తెలుసుకున్నామండి? నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025. ఇవి 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అన్నమాట. సరేనా? మరి కంటెంట్ బాగుంది అనిపిస్తే, చాలా చక్కగా మంచి కంటెంటు ఎక్కువగా గ్యాదర్ చేసి మీకు ఇచ్చాను అనిపిస్తే, మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక, ఇది యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మన వీడియోలకి సపోర్ట్గా నిల్చోండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరో వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.